హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము ఈరోజు బలారత్ అనే ప్లేస్కి వచ్చాము. బలారత్లో గోల్డ్ మైన్స్ అనే ప్లేస్ అనమాట. ఇది గోల్డ్ మైన్స్ ఎలా ఉండింది, ఆ టైంలో గోల్డ్ ఎలా తీశారు, అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి చూద్దాము గోల్డ్ ఎలా తీశారు ఆ టైంలో. ఇప్పుడైతే గోల్డ్ ఏం దొరకదు కానీ బట్ ఉంటే మనము ఆ టైంలో ఎలా తీశారు అన్నది మాత్రమే చూపిస్తాను. వెళ్దామా? లోపలికి వెళ్దాం పదండి. జనాలు ఉన్నారు ఇక్కడ, ఫ్యాన్స్ వెయిటింగ్. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. వర్కౌట్ టికెట్ బుక్ చేసినావు కదా? ఏదో ఎతుకుతున్నావు మళ్ళీ ఇట్లా. ఓకే. So we've got 3 different types of mine tours to choose from. Secret Chamber is about 2 Chinese miners. Trapped is about the... మేము ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసాము. సో టికెట్ బుక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూపించేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ప్రైజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ $10 ఇచ్చి మనము ప్రేమ్ గాని తీసుకొచ్చి చిన్నపిల్లలు ఉంటే ఎంట్రన్స్ లో మాకి రూట్ మ్యాప్ ఇచ్చారు లోపల ఎలా పోవాలని. ఇప్పుడు ఈ మ్యాప్ని ఫాలో అవుతూ మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాము. సో ఎంట్రన్స్ లో ఇలా ఉంది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. సో ప్రీపెయిడ్ టికెట్సే కదా మనము. ఇప్పుడే ఎంటర్ అయినాము. గోల్డ్ ఎక్కడ వాళ్ళు ఇంత ముందు డిగ్ చేశారు అక్కడికి. సో లోపలికి వెళ్ళి చూస్తాము. ఇక్కడ కొంచెం మంచి యాక్టివిటీస్ కానీ ఉంటాయి. సో ఇలా పాత కాలంలో ఇలాగ గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండి గోల్డ్ డిగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా ఫుడ్ అంతా ఇలా కాల్చుకొని తినేవాళ్ళు. సో వీళ్ళు చూడు అప్పుడు ఆ టైంలో ఎలా ఉన్నారని మనకి చూపిస్తున్నారు అనమాట. ఇట్లా ఈ గుడిసెల్లో ఉండి సో ఇలా ఫుడ్. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంటే సిమ్యులేషన్ అనమాట. ఇంతకుముందు గోల్డ్ ఎవరన్నా వచ్చి దొంగతనం చేస్తే వాళ్ళని పట్టుకునేది అది కానీ మనకి చూపిస్తున్నారు అక్కడ. చూస్తారు కదా వాళ్ళని పట్టుకున్నారు. Right, I'll be back to you. Come on! Not there! Ah, bloody bear, come on! Hey! సో గోల్డ్ లైసెన్స్ లేకుండా గోల్డ్ తీసే వాళ్ళని ఇట్లా పట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం గోల్డ్ హంట్ ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, అలా ఎతుకుతూ ఉంటే మనకి గోల్డ్ దొరికితే మనం తీసుకోవచ్చు. గోల్డ్ హంట్. నువ్వు అదా జల్లెడు పట్టాలి ఆ ఇసుక తీసుకొని వెళ్ళిపా. అక్క ట్రై చేయండి మీరు. అదో ఆడున్నాయి చూడు, అవి ఆడున్నాయి పోయి తీసుకొచ్చుకోండి. సో ఆ టైంలో కాఫీ షాప్ ఇలా ఉండేది ఇక్కడ గోల్డ్ డిగ్ చేసే టైంకి. యా టైనీ వన్, వెరీ గుడ్. ఏమండి ఈ అబ్బాయికి టైనీ తోటి దొరికింది చూసావా? అగో చిన్నది గోల్డ్ లైట్, ఒక చిన్నది. వెరీ గుడ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాము మేము. అంటే వాళ్ళ మామ అత్త కానీ వచ్చారు, వాళ్ళని కానీ పిలుచుకొని వచ్చాము. సో వాళ్ళు కానీ ఇప్పుడు గోల్డ్ని ఎతుకుతున్నారు. చూద్దాం వాళ్ళకి ఏమైనా దొరుకుతుందేమో. సో మా వాళ్ళు గోల్డ్ హంటింగ్లో బిజీగా ఉన్నారు. సో
సో ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని కేజీలు దొరుకుతుందో చూద్దాం. మా ఆవిడకి వడ్డానం కావాలంటే వడ్డానం కోసం గోల్డ్ ఎతుకుతుంది. ఇంక మనం కొనించిన అవసరం లేదు. అంతా మన గోల్డ్ని ఎతుక్కునే ప్లేస్ అనమాట. చూడు చాలా మంది గోల్డ్ హంట్ చేస్తూనే ఉన్నారు. భార్గవ్ దొరికినా స్టిల్ హంటింగా ఆడ ఓ పిల్లోడికి రెండు పీసులు దొరికింది. చిన్నటివి టైనీవి. ఓకే ఏమండి వడ్డానానికి దొరికేసిందా? దొరికిందా? సో వాళ్ళకి ఏదో చిన్న పీస్ దొరికిందంట, టైనీ వన్. కాదు భార్గవ్, ఆమెకి నేను చెప్పినా ఇప్పుడు వడ్డానం కావాలంటున్నావు కదా, గోల్డ్ మైన్కి తీసుకొచ్చిన, నీకు ఇష్టం వచ్చినంత ఎత్తుక్కో, నీకు ఎత్తుక్కొని దొరికిందంతా నువ్వు వడ్డానం అన్నా చేపించుకో, ఏమన్నా చేపించుకో అని. అంతే, ఇంక మనం ఇప్పుడు ఏం కొనిచ్చే పని లేదు ఇంకా. ఏమండి దొరికినా వడ్డానానికి ఏమన్నా అవుతుందంటావా? వాసవికి దొరికిందా? ఓ ఇంక వాసవి ఇక్కడ నుంచి బయటకు లేసే తట్టలేదు, ఒకటి దొరికింది కాబట్టి. మైనింగ్ చేసే టైంలో మీట్ ఇలా అమ్మేవాళ్ళు అనమాట. సో ఇలా మీట్ కొట్టించేవాళ్ళు అనమాట ఇక్కడ. సో వాళ్ళు ఇలా వచ్చి చూడు ఇంత గుడిసెలో అక్కడ వేడిగా వేసుకునే వాళ్ళు, సో అక్కడ పడుకునే వాళ్ళు. సో ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి చూడు ఆడ ఏదో చర్మం లాగా కనిపిస్తుంది బెడ్షీట్, దాని మీద పడుకునే వాళ్ళు, అక్కడ మంట వేసుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడే ఫుడ్ అవన్నీ చేసుకుంటూ ఇక్కడే గోల్డ్ని డిగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా ఉంటుంది లోపల, ఒక్క మనిషి ఉండడానికి మాత్రమే ఉంది. ఓ నీకే 3 దొరికినాయి. ఇవి 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 చూపించు. ఓ దొరికాయంట. సో మా భార్గవ్ అయితే ఇప్పుడు వాళ్ళ కూతురికి ఇంక గోల్డ్ ఎంత కావాలో అంత డిగ్ చేసేస్తున్నాడు. భార్గవ్ ఏంది మీ కూతురికి ఎంత కావాలో అంత ఇదే ఎతికేస్తున్నావా ఏంటి? నేను చెప్పలేనా, అది ఇచ్చినా నాకు వద్దు, నాకు వద్దు. ఆమె ఎతికింది అది ఇచ్చినా వద్దు, ఆమెకే. నువ్వు గొడ్డానే ఎత్తుక్కుంటావో ఏమిటో నాకు తెలియదు అండి, ఎత్తుక్కో. ఏం వెతుకుతున్నారో ఇప్పుడు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు, కూతురు కోసమో మళ్ళీ వాళ్ళ కోసమో తెలియట్లేదు, కానీ గంట నుంచి కష్టపడుతున్నారు. ఏం నచ్చాయమ్మా? దొరికే పెద్ద దొరికే భార్గవ్కి. ఈ రాళ్ళ రప్పల్లో నేనెప్పుడు బంగారం ఎత్తుకోవాలి, నేనెప్పుడు వడ్డానం చేసుకోవాలి, నా కళ నెరవేరినట్లే. సో ఇది వచ్చి రెడ్ హిల్ మైనింగ్ అని. ఇందు లోపలికి వెళ్తే టనల్ లోపల చాలా అడుగుల లోపల వాళ్ళు డిగ్ చేసినారు కదా, అదంతా చూపిస్తారు. హార్స్ రైడింగ్ అని ఉంది ఇక్కడ. మనం $6 ఇచ్చి ఒక రౌండ్ వేయచ్చు అనమాట. ఇక్కడిక్కడే ఒక రౌండ్ వేస్తారు వాళ్ళు. సో ఇప్పుడే మైనింగ్ టూర్ స్టార్ట్ అవుతుంది 12:40కి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో అక్కడ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి మైనింగ్ తీసిన లోపలికి అంతా పిలిచికెళ్తారు. చూద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి. సో ఇప్పుడు మనల్ని టనల్ లోపలికి తీసుకెళ్తారు. అందుకే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆమె చెప్తుంది అనమాట. టనల్ లోపల మనం ఎలా ఉండాలి అంటే, ప్రామ్ లోపల వెళ్తాము. సో ఎలా ఉండాలన్నది అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉంది ఇప్పుడు. Food and drinks are not allowed on the ground. If you have faith, please put it in your mouth right now. And please keep your voice down. Please do not scream when we take a tram. I need to hear the sound of the tram for your safety. Can we do that? Yes. Excellent. All right, now please hold your tickets. This is 1240 Labyrinth of Ghosts. This way, please. This way, please. మమ్మీ రైడ్ వెళ్తున్నాం.
సో గోల్డ్ మైన్కి టూర్కి రెడీ అయినాం అనమాట. అందరూ ఇప్పుడు ట్రామ్లో కూర్చున్నాం. చిన్నది ఇది, దీంట్లో కూర్చొని లోపలికి తీసుకెళ్తుంది. గోల్డ్ ఎక్కడ డిగ్ చేశారో అక్కడ వరకు వెళ్తాం అనమాట. ఇప్పుడు టన్నల్ లోపల వెళ్తున్నాము. సో లోపల వెళ్తున్నాం కదా, అంతా డార్క్గా ఉందన్నమాట. ఇది అంటే ఇంత లోపలికి తవ్వుకొని వెళ్ళి ఆ టైంలో గోల్డ్ తీశారు కదా, మనం లోపలికి వెళ్ళి చూడ్డానికే చూడి మనము ఎంత కష్టపడుతున్నాము. లైట్లు గిట్లు ఏం లేవు. ఇప్పుడన్నా కొంచెం లైట్లు వేసారు, అప్పుడు ఉన్నో లేదో తెలియదు. సో మనం ఇప్పుడు 60 అడుగుల లోపల ఉన్నాము. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే అక్కడ ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ ఆ టైంలో ఎలా ఆపరేట్ చేస్తుండ్రు అనే దాని గురించి చెప్తుంది. It is low, it is safe, but at a time it only took 3 minutes to reach an abundance of our mind. It was like riding a roller coaster. You definitely wouldn't want to try, right? And now let's have a look. How many people do you think could fit inside the safety cage? ఇంకొంచెం లోపలికి వచ్చాము. ఇప్పుడు భూమి లోపల మనకి గోల్డ్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. గోల్డ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. 300 అడుగుల లోపల మేము ఉన్నాము ఇప్పుడు. సో అది చూస్తున్నారు కదా, భూమి లోపల ఎలా గోల్డ్ ఉందో. ఓకే, వడ్డానం గోల్డ్ అంతా ఇక్కడే ఉంది అమ్మ. One of the easiest ways to find the gold. You don't have to go underground, alright? Yeah. Well, but a little gold. సో మా ఆవిడికి కావాల్సిన వడ్డానం గోల్డ్ అంతా ఈ గోడకే ఉందే. ఎప్పుడు అబ్బా తీసుకొచ్చేది మనము. సో ఆ రాళ్ళు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఆ రాళ్ళన్నింటినీ పైకి పంపించి ప్యూరిఫై చేస్తే 10 grams గోల్డ్ వస్తుందంట. సో ఇది వచ్చేసి స్టోన్స్ కట్ చేసే మిషన్ అనమాట. బాగా ఎక్కువ సౌండ్ చేస్తుందంట అది. Yes, excellent. అమ్మా చెవులు మూసుకోండి, ఫుల్ సౌండ్ వస్తుందంట. Alright, ready? 1, 2. Just a second. I'll move backspace. Yeah, alright. Yeah. 1, 2, 3. సో ఈ మిషన్ ఫస్ట్లో మాన్యువల్గా హోల్స్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఆ మిషన్ వచ్చిందనమాట. సో మిషన్ వచ్చినాక హోల్స్ చేసి స్టోన్స్ కట్ చేసుకుంటూ పోయేవాళ్ళు. సో ఇది వచ్చేసి ప్రైవేట్ మైనింగ్ ప్లేస్ అంట. ఇక్కడ మైనింగ్ చేసే వాళ్ళకి పర్ వీక్కి $3,500 ఇచ్చేవాళ్ళంట. సో ఇలా తవ్వుతూ ఉన్నారు అనమాట అప్పుడు ఆ టైంలో. సో అంత మనుషులు అలా తవ్వి గోల్డ్ తీశారు. సో మైనింగ్ కంపెనీస్కి. సో మనం టన్నల్ లోపలికి వెళ్తూనే ఉన్నాము. ఇంకా ఇప్పుడు 90 feet కింద ఉన్నాము, 90 అడుగుల కింద ఉన్నాము. సో ఇలా ఆ స్టోన్స్ అంతా కట్ చేసి వాళ్ళు ఇలా ట్రాలీలో ఇలా పంపించేస్తే 2 ట్రాలీలు పంపిస్తే 1 తులం బంగారు కానీ దొరకదు. అదంతా శుద్ధి చేస్తే 1 తులం బంగారు దొరికేదంట వాళ్ళకి. వచ్చిందా గోల్డ్? దొరికిందా ఏమన్నా మీకే? ఇదొక గోల్డ్. 2 గోల్డ్ దొరికినాయి మీకు. ఓ అమ్మాయి కాదు, చాలా కేజీలే దొరికినాయి మీకు. సో ఇప్పుడు ఇక్కడ షో జరుగుతుందంట, ఏంటో మనం అది చూద్దాము. షో ఏంటి అన్నది. సో నాకు కానీ తెలియదు ఏం షో అన్నది. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాము. Of His Excellency, Lieutenant Governor Hotham. Citizens of the Ballarat people of Empire, a large body of armed men have arrayed themselves against Her Majesty's forces. Port Hubs. Squad. Breeze Hubs. Firing private. Shelter Hubs. Order Arms. Fall out and make ready. Port Hubs. This private is about to fire their Enfield P53 58 caliber rifle.
I take this opportunity to warn you. This is not a small caliber pop gun. This is a 58 caliber weapon. This is effectively a handheld cannon. If you think this will be loud, you are wrong. It will be extremely loud. Therefore, I suggest to each and every one of you that you place your fingers firmly in your ears. If you have a child around you, whether it belongs to you or not, you will make sure that its ears are covered, or its ears will be a ringing, it will be a crying, and it won't be my fault. Fingers and ears, everybody. This will be your final warning. Firing private. Present. Arm. Fire. Shoulder. Out. Squad. Shoulder. లోపలికి వచ్చేటప్పుడు ఫుడ్ వద్దని ఫుడ్ అన్ని కార్లో పెట్టొచ్చారు. ఇటుకి వచ్చినాక ఇప్పుడు ఆకలి అవుతుంది అనమాట. జనాలు చూడి ఎలా తింటున్నారో. ఆకలి ఇప్పుడు ఏది దొరికితే తినేసేటట్టున్నారు. సో ఇక్కడ బట్టలు అన్నీ అమ్మేవాళ్ళు అన్నమాట ఇక్కడ స్ట్రీట్లో. సో ఇదంతా గోల్డ్ మైన్లో ఒక స్ట్రీటు. సో ఇక్కడ హోటల్స్, బట్టల షాపులు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో ఏమిటి బట్టల షాపు. సో ఇక్కడ బట్టలు ఒకటే కాదు, సో ఇలాంటివి కానీ అమ్ముతున్నారు. సో నేను అనుకున్న లోపలికి వచ్చే ముందు అక్కడ బట్టలు పెట్టింటే బట్టలు ఒకటే అనుకొని, బట్ బట్టలు ఒకటే కాదు. సో ఇలా ఉంటుంది లోపలన్నీ. సో ఏదన్నా ఇప్పుడు కానీ మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. గుర్తుగా బలారత్ గోల్డ్ మైన్కి వచ్చినట్టు గుర్తుగా. సో అన్నీ చాలా బాగున్నాయి. సో లోపలికి వస్తే మాత్రము. బట్ కొనుక్కోవడానికి నేను క్యాప్ చూస్తుంటే క్యాప్ సైజు మన సైజు మాత్రం దొరకట్లేదు. ఇక్కడ ఏదో మర్చెంట్ సైడ్ ఫ్రీ లైబ్రరీ అని ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో లైబ్రరీలో బుక్కులు గిక్కులు. సో లైబ్రరీ అనమాట ఇది. ఆ టైంలో బుక్కులు చదువుకోవడానికి ఇలా వచ్చి కూర్చోవడానికి చిన్న లైబ్రరీ పెట్టారు. బాగుంది. సూపర్గా పెట్టాడు రా అప్పుడే. ఆ టైంలో ఓల్డెన్ డేస్లోనే వీళ్ళు లైబ్రరీ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే బార్ లాగా ఉంది. సో ఆ టైంలో ఇలా బార్ సెటప్. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదంతా హోటల్. అక్కడ ముందర పక్క బారు, అంటే బార్ సెటప్ అంతా ఇదంతా. సో ఆ టైంలో వాళ్ళు గోల్డ్ మైన్ అంతా తీసిన తర్వాత ఇక్కడ వచ్చి బార్లో మందు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళేమో. సో ఇక్కడ ఏదో గేమ్స్ ఆడేవాళ్ళేమో. చెస్ బోర్డ్ అన్నీ ఉన్నాయి. ప్యాక్ ఆట ఆడేదానికి ప్యాక్ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి లాడ్జ్ పైన రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పైనకి వెళ్ళి. ఇది వచ్చేసి ఫ్యామిలీ లాడ్జ్ రూమ్. సో ఫ్యామిలీతో ఉండాలనుకుంటే ఇది ఒక లాడ్జ్ రూము. సో ఇది వచ్చేసి జెంటిల్మెన్స్ బెడ్రూమ్స్. సో బాయ్స్ అంతా ఇలా ఒక్కొక్క బెడ్ మీద పడుకునే వాళ్ళేమో ఆ టైంలో. సో ఆ టైంలో ఇక్కడ థియేటర్ కానీ ఉంటుంది, మూవీ థియేటర్లు. లోపలికి వెళ్ళి చూద్దాం థియేటర్ ఎలా ఉందో. సో చిన్న థియేటర్ ఇది. సో డెస్క్లు ఉన్నాయి. ఇది మూవీ థియేటర్. సో ఇక్కడ మూవీస్ ప్లే చేసేవాళ్ళు అనమాట అప్పుడు.
చిన్న థియేటర్ ముద్దుగా ఉంది, బాగుంది, సూపర్. ఆ టైంలోనే ఇలా బిల్డ్ చేశారంటే వీళ్ళు. సో థియేటర్ బయట ఇలా కనిపిస్తుంది. సో లైట్స్ అన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా బాగుంది చూడ్డానికి. కార్పెట్ అంతా సూపర్గా ఉంది. ఆ టైంలో ఓల్డెన్ డేస్లో ఇలా బిల్డ్ చేసి ఇక్కడ థియేటర్ పెట్టారంటే గ్రేట్. ఇక్కడంతా బుకింగ్ ఆఫీస్ అని ఉంది, ఇక్కడ టికెట్స్ ఇచ్చేవాళ్ళేమో. సో ఇది బుకింగ్ ఆఫీస్, ఇక్కడ నుంచి టికెట్ తీసుకునేవాళ్ళు. సో ఇలా పోతే బాల్కనీకి వెళ్ళొచ్చు మనము. సో బాల్కనీ కానీ ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్ డ్రింక్స్ అలవ్ లేనట్టుంది, ఎక్కడ చూసినా బోర్డు పెట్టారు. సో మనం కింద నుంచి చూసాం కదా, ఇది బాల్కనీ. సో ఇలా కనిపిస్తుంది పైనుంచి. చాలా బాగుంది థియేటర్ అయితే, చాలా సూపర్ ఉంది. సో ఆ టైంలో అలా బిల్డ్ చేశారనమాట. నాకైతే భలే అనిపించింది. గుర్రాలు రైడ్ చేయడానికి ఇది. రైడ్కి ఎంత డబ్బులు అని ఇక్కడ రాశారు. సో మేమైతే ఇప్పుడు ఈ గుర్రాల బండి ఎక్కడానికని వెళ్తున్నాము. అందరూ క్యూలో ఉన్నాము. అందరూ పడతామో లేదో తెలీదు. భార్గవ్ ఎంతమంది? ఈజీగా ఎక్కేస్తారులే. ఓహో, గుర్రం మీద ఎక్కాలన్నా. అందరూ హో చెప్పండి, గుర్రం బండి ఎక్కినాము. ఇది సుధా గుర్రం బండి ఎక్కిందా? చెప్పు. ఓకే, గుర్రం బండి స్టార్ట్ అయింది పోయేది. మరి గుర్రం బండి అంటేనే అదరేది. ఓ ఇక్కడ షేకే షేక్. సో గుర్రం బండ్లు మొత్తం గోల్డ్ మైన్ ఒక రౌండ్ వేస్తున్నాము. చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఈ గుర్రం బండి ఎక్కి ఒక రౌండ్ వేసాము. సో మా సుధా ఏమో గుర్రమే ఎక్కాల, నాకు బండి వద్దు అంటుంది. సుధా ఎక్కుతావా? దీనిపైనకి ఎక్కుతావా? చూడు ఎట్లుందో అది. హలో, వాట్ ఈస్ దిస్ రూమ్? Oh, you are making bags. Yeah, but if you want, next to us is the tinsmiths. So you can sort of see there all the presses and things used to make shovels. Okay, shovels and bags, how they are making. Okay, that is the mission used that time? That is the machinery used for making the... Type of machines used. So, yeah, so those ones. బాగా ఇవి బ్యాగులు ఇలాంటి క్లాత్లు ఇవన్నీ చేస్తుంటారంట అప్పుడు. చూడండి ఇలా మిషనరీ అవి అవన్నీ చేసే. థియేటర్. ఓ షో ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే. Now, to wake the wizard out of the trance, we must all say. I can tell with my extraordinary telepathic abilities that your name is Blake. Oh, thank you! That's just the beginning. సో ఇప్పుడు మనం థియేటర్ లోపలికి వెళ్ళాం కదా, అక్కడ షో జరుగుతుంది. సో థియేటర్లో సో అట్లా ఆ టైంలో గోల్డ్ మైన్ చేసే టైంలో కానీ అలాగా షోలు వేసేవాళ్ళు అనమాట. అంటే మనం మామూలు మూవీ కాకుండా అట్లా పర్సన్సే అక్కడ మ్యాజిక్ షో లాగా చేస్తున్నారు. సో ఇది వచ్చేసి గోల్డ్ ఆఫీసు, గోల్డ్ వెయిట్ చేసేది అవన్నీ. సో గోల్డ్ సేల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సేల్ చేయొచ్చాము. చూస్తున్నారు కదా, గోల్డ్ ఇంతకుముందు ఇలా దొరికేది. సో ఇక్కడ వెయిట్ చేసి దాన్ని సేల్ చేయాలనుకుంటే గోల్డ్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ సేల్ చేసేవాళ్ళేమో. సో గోల్డ్ బ్యాంక్ అని ఉంది కదా ఇక్కడ. గోల్డ్ ఆఫీస్. Well, thank you, sir. Why you have a blood here? I'm a doctor, sir. డాక్టర్. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫ్యామిలీ గ్రాసరీస్ ఏవో ఉన్నాయి. అన్ని గ్రాసరీస్ దొరికే షాప్ ఉన్నట్టు ఇది.
ఏదో ఫోటో స్టూడియో ఉందంట, ఫోటోలు తీస్తారంట. ఎలా తీస్తారో ఏమో చూద్దాం లోపలికి వెళ్ళి. ఎందుకు మీరు తీసుకోవట్లేదా? ప్రైజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. హౌ ఆర్ యూ? Not bad. How are you? ఐఎమ్ గుడ్. ఓకే, నో ఫుడ్ అండ్ డ్రింక్స్ allowed inside. Okay, what is this room? This is where we are currently having our makers series. So it's where you can stamp your own design on a leather keyring. We've got different examples in here, but they look something like that. Okay, this one. Yeah. Okay. Thank you. Oh, good. Yeah. I'll come on go in, inside. Yeah, have a look around. మేకర్ సిరీస్. సో ఇలా అవన్నీ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. సెంట్రల్ బ్లాక్ స్మిత్ అన్ని వీళ్ళు ఐరన్ అంతా మెల్ట్ చేసి కొంచెం డిజైన్లు చేసి అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ లోపల. సో ఇలా చేస్తారనమాట, ఆ ఐరన్ బెండ్ చేసి. సో మనకి గోల్డ్ అక్కడ ఎతికినప్పుడు చిన్న చిన్న పీసెస్ దొరుకుతాయి కదా, ఆ గోల్డ్ని దీనిలో వేసుకోవడానికని బాటిల్ అమ్ముతున్నారు. ఇది $1.50 అంట. సో తీసుకొని ఇప్పుడు మనకు గోల్డ్ దొరికిందంతా ఈ బాటిల్లో వేసుకుంటే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైనీగా ఉంటుంది గోల్డ్. సో ల్యాంప్స్, ల్యాంతర్స్, బుక్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ స్టోర్ లోపల. గోల్డ్ స్మెల్టింగ్ అనే ప్లేస్కి వచ్చాము, స్మెల్టింగ్ వర్క్స్ దగ్గరికి. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ మెల్ట్ చేసి అది గోల్డ్ ఒక ముద్దులాగా చేస్తారు కదా, అలా ఎలా చేస్తారని చూపిస్తారు. వెళ్దాం లోపలికి. సో పబ్లిక్ షో వచ్చేసి 3:30కి ఉంది, ఇప్పుడు 3 అయింది. మనం 3:30కి వచ్చి చూద్దాం ఇది. సో ప్రస్తుతానికి మనకి అలవ్ లేదు, 3:30కి వస్తాం. సో ఇది వచ్చేసి గోల్డ్ పూర్ చేసేది అనమాట. గోల్డ్ అంతా మామూలు శుద్ధి చేసి మామూలు కాయిన్ లాగా చేస్తారు కదా, ఒక ముద్దులాగా ఎలా చేస్తారని ఇప్పుడు చూపిస్తారు మనకి. సో లోపల ఇక్కడ ఉంది అనమాట, అది మెల్ట్ చేసి అంతా చూపించేది. లోపల కూర్చోవాల. ఆల్రెడీ ఫస్ట్ రో అంతా క్లోజ్ ఫుల్ అయిపోయింది. సో గోల్డ్ మెల్ట్ చేసే ప్లేస్లో ఉన్నాం రెడీగా. ఇంకా 2 minutesలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ మెల్ట్ చేసేదంతా ప్రాసెస్. What I do in here, demonstrate a really important, really dangerous but exciting job somebody was doing back in the gold rush. Straight into the furnace, all the way up to gold's melting point, 1064 degrees. That's in Celsius. Gold here is just melting right now, which means I'm at melting point, 1064 degrees. Today we're going to go a little bit hotter than that. Going to go up to about 1200 degrees. To take photos or footage, I would start your cameras rolling about now. This is gold at 1200 degrees. Here we go. Straight away, like down about 900. If you pick it up carefully, you can't spill it. Because we are already solid. Just like that. 900 degrees though is set you on fire straight away. Now gold cools really quickly, we've just seen it. Now over the next 3 hours, we can watch this cool slowly. It's not touching anything, so it can't give away its heat. It doesn't radiate heat. So we'll simply hold on to it. Unless we give it something to touch. Heat, we lost the steam.
water is lovely and cold. Actually, it's really cold. So is the gold. Now, this is the final product. This is what they were doing back in those days. Take all that gold dust and melt it down, clean it up, put it all into one big block and send these to Melbourne for sale. We don't do that to this one. This one stays here with us, and what you just watched me do, we've done many times, more than 100,000 times, to this piece of gold. We've been doing it for almost 30 years. Now, got some good friends here from Nepal who just saw me early on and said, we've got a video of you doing this 2 years ago. So I quickly looked up what the price of gold was back in those days, $620,000 bucks. 2 years ago, 290,000. It's doubled in value in the last 2 years. చూశారు కదండి బల్లారత్ గోల్డ్ మైన్ వీడియో. చాలా బాగుంది కదా, లోపల అంతా మైన్ లోపల అంతా బాగా గోల్డ్ ఎలా తీస్తున్నారు అదంతా చూపించాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.